గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మేధావులుగా ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునేటువంటి సమాజంగా ఉన్నటువంటి న్యాయవాదులు ఈరోజు ముందుకొచ్చి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి తీసుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం. అధికారం కోల్పోయి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కూడా ముఖ్యంగా గుంటూరు జిల్లా న్యాయవాదులు ఎంతో ఓర్పుతో గత 5 సంవత్సరాల పరిపాలనలో కార్యకర్తలకు అండగా ఉండి వారి మీద అక్రమంగా బనాయించినటువంటి కేసుల్ని ఛేదించేటువంటి క్రమంలో అనేక ఇబ్బందులు పడినటువంటి న్యాయవాదులు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి విశ్వాసం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో తిరిగి ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సభ్యత్వాలు తీసుకోవడానికి ముందుకొచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ముఖ్యంగా మేధావులుగా ఉన్నటువంటి న్యాయవాదులు మీ ద్వారా సమాజంలో అన్ని వర్గాలను కూడా తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి విధంగా వారికి ఏదైతే 100 రూపాయల సభ్యత్వంలో తెలుగుదేశం పార్టీ అందిస్తున్నటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా ఏదైతే ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వ్యక్తికి ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాతో పాటు సహజ మరణానికి అందించేటువంటి 10,000 కానీ, ఏదైనా ప్రమాదం జరిగితే అందించేటువంటి 50,000 దగ్గర నుండి నిరుద్యోగులు ఉన్నటువంటి యువతకు ఎంపవర్ ప్రోగ్రాం ద్వారా అందించేటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే మహిళలకు రుణాలు ఇచ్చేటువంటి డ్వాక్రా రుణాల దగ్గర నుండి అన్ని కార్యక్రమాల్లో కూడా ఈరోజు భాగస్వాములు చేసేటువంటి కార్యక్రమంలో మీరు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా ఈ కార్యక్రమం వైపు ముందుకు తీసుకున్నాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. సమాజాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత వహించే పెద్దలందరికీ కూడా ఈ సందర్భం మంచి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి గొప్ప నాయకులు మీ అందరూ కూడా, అలాంటి సంచలనాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి మీకు మరలా ఒకసారి విజ్ఞతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాను. వ్యక్తిగా నేను సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, ఎక్కడో ఉండే వ్యక్తిని కాదు. సమాజంలో ఈ రోజున సమస్యలు ఎక్కడున్నాయో ఆ సమస్యల పట్ల అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మాట్లాడగలిగే శక్తి, సమర్థత తెలుగుదేశం పార్టీ ద్వారా నాకు వచ్చినటువంటి ప్రాపర్టీ. ఆ రకమైనటువంటి నేతృత్వంలో ఈ రోజున మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ మరొకసారి మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేదానికి ఆ భాగంలో నేను అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి నాకు ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరూ కూడా మద్దతు పలకవలసిందిగా, అంతేకాకుండా మంచి ప్రభుత్వానికి మరొకసారి ఓటు వేయవలసిందిగా, ఆ రకమైనటువంటి మద్దతు ద్వారా మంచి ప్రభుత్వం కొనసాగుతుందనే సంకేతాన్ని ఇవ్వమని చెప్పి మరి ముఖ్యంగా పట్టభద్రులైన న్యాయవాదులందరినీ కోరుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశ కార్యకర్త అనిపించుకోవడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే కార్యకర్తల్ని తెలుగుదేశం పార్టీ హక్కును చేర్చుకున్నంతగా మరి ఏ పార్టీ కూడా చేర్చుకోలేదు. కార్యకర్తలకి అండగా దండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో ఒక మెంబర్గా అవ్వడం నిజంగా అదృష్టం. ఈరోజు లైఫ్ మెంబర్షిప్ అవ్వడానికి కూడా చాలా ఉత్సాహం చూపుతూ ఎందరో లైఫ్ టైం మెంబర్షిప్ కూడా 1 లక్ష రూపాయలతో జాయిన్ అవుతూ ఉన్నారు. చాలా హర్షణీయం. ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 1 కోటి మెంబర్షిప్లు మనం చేసుకోవాలి ఈ యొక్క 15వ తారీఖు లోపు అని అనుకున్నామో దానికి అతి చేరువలో ఉన్నాము. ఇప్పటికే 95 లక్షలు దాటిపోయింది మెంబర్షిప్ డ్రైవ్లో. అదేవిధంగా మిగతా స్టేట్స్ అన్నింటిలో కూడా కలుపుకొని రానున్న 10 రోజుల్లోనే ఈ యొక్క కోటికి దగ్గర అవుతాము. ఇక్కడ మన లీగల్ సెల్లో శివలీలా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆవిడ 1 లాక్ మెంబర్షిప్ని చేయడం జరిగింది. ఇలాగా మా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోనే దాదాపుగా 10 నుంచి 20 మంది ఇలా లైఫ్ టైం మెంబర్షిప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. త్వరలోనే మేము కూడా మాకు ఏ 60,000 అయితే చేయాలి అని అనుకుంటున్నామో దానికి అతి చేరువలో ఉన్నాము. సో మరొక్కసారి ఈ యొక్క మేమందరం కూడా మెంబర్షిప్ డ్రైవ్లో ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా
ప్రతి ఒక్కరూ తెలుగుదేశం కార్యకర్తగా చెప్పుకోవడం కూడా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.